నన్ను ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారా? నన్ను కాపాడడానికి ఇక్కడ ఎవరూ లేరా? ఝాన్సీ అమ్మా! ఈడొక్కడు. ఏంటి నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా? దేవుడా, బుజ్జి, బంగారి, అన్నయ్య, ఏంటి బంగారి, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, మంచి విషయమే కదమ్మా. ఏంటి మంచి విషయం? తనకిప్పుడు ఏం వయసు అయిపోయిందని? నువ్వెంత వయసులో పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు తనకు మాత్రం ఏంటి అంత అవసరం? చదవాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, తనకంటూ సెపరేట్ ఐడెంటిటీ తెచ్చుకోవాలి అని నేనెన్ని కలలు కన్నానో తెలుసా? ఇలా హడావుడిగా పెళ్లి చేయడం అంటే ఏంటి అర్థం? బుజ్జి, కంగారు పడకమ్మా. ఈ నిర్ణయం తీసుకుంది మేం కాదు, మన అమ్మ. అమ్మ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? అన్నా, నువ్వైనా అమ్మతో చెప్పకూడదా? అమ్మా, తను లవ్ చేస్తున్నా అని చెప్తుంది. ఆ అబ్బాయి మంచి అబ్బాయి. వాళ్ళ ఇంట్లో ఈ సంవత్సరమే పెళ్లి చేసేయాలని అనుకుంటున్నారని తొందర పెడుతున్నారమ్మా. నేను కూడా ఇది ఎలా అయినా పోస్ట్ పోన్ చేద్దామని అనుకున్నానమ్మా. తనుకి కూడా ఇది ఇష్టం లేదమ్మా. నేను వర్షిని పెళ్ళి అయిపోయిన తర్వాత తీరిగ్గా 2 కుటుంబాలు మాట్లాడుకుందాం అనుకుని ఉన్నా. కానీ ఈలోపే ఝాన్సమ్మకి విషయం తెలిసి వెంటనే ఆ ఫ్యామిలీని పిలిచి మాట్లాడి ఖాయం చేస్తారమ్మా. అమ్మా, ఝాన్సమ్మ నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఆవిడతో నేనేం మాట్లాడతానమ్మా? బంగారి, ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నారనేది మనకు తెలీదు. ఆయన పరిస్థితి ఏంటో కూడా తెలీదు. నీ జీవితమే ఎటు పోతుందో ఏంటో తెలియట్లేదు. రవిబాబు ఇంకా నేను భార్యగా ఒప్పుకోలేదు. మీరు సంతోషంగానే లేరు. అలాంటిదేం లేదమ్మా, మేం సంతోషంగానే ఉన్నాం. నువ్వు అబద్ధం చెప్పుకు బంగారి, నాకన్నీ తెలుసు. మీ అమ్మనే నేను నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? అది మాత్రమే కాదు, మా అమ్మ నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మీ నాన్నని హంతకుడుగానే అనుకుంటుంది. ఇన్ని సమస్యల మధ్యలో తనుకి ఇప్పుడు పెళ్లి చేయడం అవసరమా? బుజ్జి, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. బంగారి, వెళ్ళి నీళ్లు తీసుకురా. బుజ్జి, రా, వచ్చి కూర్చో. ఏంటన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు? అమ్మా, ఇదిగో అమ్మా, నీళ్లు తాగు. తాగమ్మా. ఎందుకంత కంగారు పడుతున్నావు? మొదట వర్షినికి పెళ్లి అన్నప్పుడు నాకు అలానే అనిపించింది. తనని నేను చిన్నపిల్ల అనుకుంటున్నా. ఆ తర్వాతే తెలిసింది తనకి పెళ్లి వయసు వచ్చేసిందని. నీ కూతురు మాస్టర్ డిగ్రీ చేస్తోందమ్మా. తను చిన్నపిల్ల కాదు. తను స్వయంగా నిర్ణయం తీసుకునే వయసుకొచ్చింది. అందుకే తనకు కావలసిన అబ్బాయిని తనే నిర్ణయించుకుంది. అది మనం అర్థం చేసుకుని వాళ్ళకొక మంచి జీవితాన్ని ఏర్పరిచివ్వాలి కదమ్మా. పెళ్లి చేసుకుని కూడా తను ఉద్యోగానికి వెళ్ళొచ్చు. తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటన్నయ్య, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? బుజ్జి, ఇప్పుడు మన అమ్మనే తీసుకో. పెళ్లికి ముందు అమ్మది అంత పెద్ద స్థాయి కాదు. పెళ్లి తర్వాత, అందులోనూ నాన్న దూరమైన తర్వాత ఇంత స్థాయికి అమ్మ ఎదిగింది. అందుకని పెళ్లి జీవితంలో పైకి ఎదగడానికి అడ్డవ్వదు బుజ్జి. ఇదిగో చూడు బుజ్జి, ఇప్పుడు మనం కుదరదు అని మొండికేసామనుకో, తరువాత అమ్మ దాన్ని కూరుకుంటుందా? బుజ్జి, తెలుసో తెలియకో అమ్మ నీ కూతురికి నా కూతురికి ఒకే వేదిక పైన పెళ్లి జరిపిస్తోంది. ఇద్దరి మనవరాళ్లకి తన చేతుల మీదుగానే పెళ్లిళ్ళు చేయబోతోంది. ఇంతకు మించి మంచి అవకాశం నీకు దొరుకుతుందా? జయ, నా కూతురికి మేనకోడలికి జరగబోయే పెళ్లి నేను కళ్ళారా చూడబోతున్నాను. నువ్వు మనసుకు కష్టం కలిగించుకోకు. నాకు తెలిసి ఈ పెళ్లి జరిగేలోపే ఆ బావ తిరిగి రావడానికి చాలా ఛాన్స్ ఉందమ్మా. నువ్వు ఆ పెళ్లిలో నిలబడి చెయ్యాల్సిన తంతు చేయబోతున్నావు. అమ్మా, మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండమ్మా, భయపడకమ్మా. మన తనుకి ఏం కాదు.
ఆ భగవంతుడే తోడుగా ఉండాలి. బంగారి, అమ్మా? ప్రభు వాళ్ళు ఏ టైంకి వస్తామన్నారు? ప్రభుకి కాల్ చేశాను, వస్తున్నానని చెప్పాడమ్మా. ఆ దగ్గరలోనే ఉన్నానని చెప్పాడు. మన లోపలికి వెళ్ళి చూసొద్దామా? ఝాన్సీ అమ్మా, వచ్చేసారు. రండి రండి రండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రండి. నమస్కారం. సారీ మ్యామ్, కొద్దిగా లేట్ అయింది. పర్వాలేదు ప్రభు. అల్లుడు సార్, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఇక్కడే ఉంటాం. అంత తొందరగా ఇక్కడ చీరలు కొనే వాళ్ళు ఎవరున్నారని ఎక్కడికి వెళ్ళంలే. లేట్ చేసిన 2 నిమిషాలకి మాకేం అయిపోదులే. అవును, ఇంకో అల్లుడు గారు ఎక్కడ రాలేదు. మేడం, జెండా కర్ర నడుచుకుంటూ వచ్చినట్టుందిరా. రే, అంత హైట్గా ఉన్నాడు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. వినోద్, అమ్మ వాళ్ళు రాలేదా? అంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లారు. ఓ, తను నా వైఫ్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మేడం, ఇవాళ మీటింగ్స్ అన్ని రేపు మార్నింగ్కి పోస్ట్ పోన్ చేసేసాను. మీకు ఓకే కదా మేడం? మ్మ్. వినోద్, మీ డెడికేషన్కి హద్దే లేదా? పెళ్ళి మీ తమ్ముడికే. ముందు అది చూడండి, ఆఫీస్ అంతా తర్వాత చూసుకుందాం. లేదు సార్, పెళ్లి పనులు ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆఫీస్ పనులు కూడా ముఖ్యమే కదా సార్. మనల్ని నమ్మే కదా మిగిలిన ఎంప్లాయీస్ అంతా ఉన్నారు. వినోద్, మీరిప్పుడు పిఏ మాత్రమే కాదు, మా ఇంటికి బంధువు కూడా. పెళ్లి పనులు మాత్రం చూడండి, ఆఫీస్ పని దానంతట అదే నడుస్తుంది. ఆ. నేనవన్నీ ఆల్రెడీ చెప్పే ఉంచాను. సరే, లోపలికి వెళ్దాం పదండి. రండి రండి. ఏంటి శేషు, న్యాయంగా చూస్తే నువ్వు అసలు ఇక్కడికి రానే కూడదు. సరే ఓకే, వచ్చేసావు. వచ్చి ఇలా దూరంగా నిల్చొని ఉండటం వల్ల ఏం ప్రయోజనం లేదు. పోయి నీకు నచ్చింది తీసుకోపో. నాకు నచ్చిందంటే అర్థమైంది, నీకు నచ్చింది ఇంకెవరో తీసుకున్నారు, అంతే కదా. ఛ, అలాంటిదేం లేదు బ్రో. నాకు ఇంట్లో ఆల్రెడీ నాకు కావాల్సిన డ్రెస్సెస్ ఉన్నాయి. అప్పుడు నాకైనా ఒకటి తీసుకొని రా. ఎందుకు ఇలా పిలిచి మరీ టార్చర్ చేస్తున్నారు? శేషు, ఆ, ఝాన్సీ అమ్మా, ఏంటమ్మా? ఏంటి దూరంగా నిలబడున్నావు? అయ్యో, అలా ఏం లేదమ్మా. ఇదిగో చూడు, 2 పెళ్ళిళ్ళు అయిపోగానే తొందరలోనే నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఉన్నాను.